యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. మరి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి దేవుడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి యెషయా ప్రవక్త సెలవిస్తున్నాడు ఏమనంటే, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు మరి దేవుని ఎదుట వాళ్ళు సూచనలుగాను మహత్కార్యములుగాను మరి ఉన్నారు అని సాక్ష్యము ఇస్తూ ఉన్నాడు అనమాట. మనం కూడా ఈ లోకంలో మరి మనము పిల్లలను కలిగిన వారిగా మనం ఉంటాం. మరి దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను వాళ్ళను మన పిల్లలుగా మనము భావిస్తూ మన పిల్లలు మన ఆలోచనలతో లేకపోతే మనము కలిగి ఉన్న ఉద్దేశాలతో మన యొక్క ప్రణాళికలతో మనము మన పిల్లల్ని పెంచినట్లయితే వారు మన పిల్లలుగానే ఉంటారు. కానీ మనము దేవుడు ఎలాంటి ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నారో వాటిని మనం ఉద్దేశించి వాటిని గ్రహించి వాటి ప్రకారముగా మన పిల్లలను మనం పెంచినప్పుడు వారు దేవుని పిల్లలు అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇది ఎంతో గొప్ప సాక్ష్యం అన్నమాట. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాము. చూసారా, మరి ఈ సాక్ష్యం అనేటువంటిది మన క్రైస్తవ మరి కుటుంబాలలో, మన యొక్క కుటుంబాలలో, మన జీవితాల్లో వాటిని మనము మరి కలిగి ఉండాలి. ఈ సాక్ష్యం కలిగి ఉండాలంటే దానికి వారిని మనము దేవుని యొక్క ప్రణాళికలో వారిని మనం పెంచేవారిగా మనం ఉన్నప్పుడు అది మనకు సాధ్యమవుతుంది అన్నమాట. మనం చూస్తాం మోషే భక్తుడు బైబిల్లో ఎంతో మరి గొప్ప మరి భక్తుడిగా నాయకుడిగా మనము చూస్తాం. ఆ మోషే అతని గురించి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని సాక్ష్యము అక్కడ చెప్తాడు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గురించి ఒక చక్కని సాక్ష్యం మనము అక్కడ చూడగలుగుతాం. 11వ అధ్యాయము 23వ వచనం నుండి ఎవరైనా చదవగలరా? మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక చదవండి. అవును, చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమయందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. అలాగే మనం 29వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చాలండి. ఇక్కడి వరకు మనము మోషే యొక్క సాక్ష్యం, అది మోషే చెప్పలేదు కానీ మరి అపోస్తులైన పౌలు మోషేను గురించినటువంటి ఆ లోతైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడతాయి.
మరి నిర్గమాకాండంలో మనం ఇవన్నీ కూడా చూడలేము మోషే గురించి. కానీ మరి దేవుడు తన ఆత్మ ద్వారా రాయించినాడు ఈ మాటలు, మా అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట. చూడండి ఎలాంటి మరి సాక్ష్యము మోషే యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాము అంటే, అతడు తన ఎదుట ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదము అనేటువంటిది, లేకపోతే ఆ ఘనత అనేటువంటిది, ఆ స్థితి అనేటువంటి దానిని అతడు గొప్పగా ఎంచుకోలేదు. కానీ మరి దేవునిని వెంబడించుట ద్వారా అతడు పొందుకునేటువంటి ఆశీర్వాదం అనేటువంటిది, ఆ ప్రతిఫలం అనేది ఎలా ఉన్నదో అతడు గ్రహించగలిగాడు. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి విలువ మనకు అర్థమవుతుందో అప్పుడు భౌతికమైనవి మనకి అవి గొప్పగా అనిపించవు. ఈనాడు మనము భౌతికమైనటువంటివి మనకి గొప్పగా అనిపిస్తున్నాయి అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన మనము లేనివారమని అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు ఎలా పెంచినారు మోషేని అంటే దేవుని కొరకు అతనిని పెంచారు, దేవుని కొరకు పెంచారు. మరి అలాగూ పెంచుట వలన ఆ మోషే మరి ఆ తరువాత కాలంలో దేవునికి ఒక గొప్ప సాక్షిగా అతడు నిలవబడ్డాడు అనమాట. ఇక్కడ చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మరి యోచించాడు. కాబట్టి మరి ఈ లోకంలో మనము దేవుని కొరకు జీవించడం అనేటువంటిది అది ఎంతో శ్రేష్టమైనటువంటి సంగతి అనమాట. ఇక్కడ యెషయా చెప్తూ ఉన్నాడు, మరి మనమందరమును కూడా, మనము మన బిడ్డలు అందరూ కూడా దేవుని ఎదుట సూచనలుగాను మహత్కార్యములుగాను మరి ఉండాలి అనేది మనము మరి అపోస్తలుడైన పౌలు అంటాడు కదా ఒక సందర్భంలో, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి ఏమై ఉండాలి అంటే, మనము మన బిడ్డలు, మనము మన కుటుంబం దేవుని ఎదుట సూచనలుగా అంటే సాక్ష్యముగా దేవునికి మరి దేవుని ఎదుట మనం ఒక సాక్ష్యము కలిగినటువంటి జీవితాలు మనము కలిగిన వారిగా, మన బిడ్డలకు మనము వాటిని నేర్పించేవారిగా మనం ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఏమనంటే, నేను మీకు ఇచ్చేటువంటి కట్టడలు ఆజ్ఞలు ఇవన్నీ కూడా మీ పిల్లలైన వారికి మీరు నేర్పండి. వారు నిద్ర లేచినప్పుడు, పండుకునేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, మార్గ మధ్యలో మరి అన్ని సందర్భాలలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలి అని దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి అక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనంలో మనకు మరి మనం చూడగలుగుతాం అన్నమాట. సామెతల గ్రంథంలో కూడా సొలొమోను చెప్తాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని. కాబట్టి ఇలాగ మనము ఎన్నో వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. మనము ఏంటంటే పిల్లల పట్ల మన యొక్క భావాలు, మన యొక్క ఆశలు, మన ఉద్దేశాలు బట్టి వారిని మనము పెంచడం కాదు, కానీ మనము వారిని దేవుని పిల్లలుగా, దేవుని కొరకు మనం వారిని పెంచినప్పుడు వారు భౌతికముగాను ఆత్మీయముగాను వారు మరి అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటిది మన పట్ల, ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా అది ఎంతో ఉన్నతమైనదిగా ఉంటుందన్నమాట. మనకు దేవుడిచ్చినటువంటి ఆ పిల్లలను మన యొక్క ఉద్దేశాల కొరకు మనం పెంచినట్లయితే వారు మన పిల్లలుగానే ఉంటారు. కానీ మనము దేవుని పిల్లలుగా వారిని పెంచాలి. మరి దేవుని పిల్లలంటే ఎలా అవుతారు? మనకు కొన్ని వాక్యాలు ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. అవునండి, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చూసారా, ఎవరు దేవుని పిల్లలు అంటే మనం ఈ లోకంలో పుట్టిన వారందరూ దేవుని పిల్లలు కాలేరు, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలు కాలేరు.
కానీ ఎవరు దేవుని పిల్లలు కాగలరంటే ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో. మనం మోషే గురించి విన్నాము. మరి వారి తల్లిదండ్రులు దేవుని ఆత్మ చేత వారు నడిపించబడ్డారు. అలాగే మరి ఆ మోషే కూడా మనం చూసినట్లయితే ఆ మోషే కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ మనుషులైన వారికి ఏమి నేర్పిస్తాడు అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని ఆత్మ ఒక వ్యక్తికి నేర్పిస్తాడు. చాలామంది ఏంటంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరి దాని గురించి మాట్లాడుకుంటుంటారు. కానీ మరి దేవుని యొక్క ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు దైవ సంబంధమైనటువంటి ఆ మనస్సు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వారు అదే అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనం అనుకుంటా, 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8:5లో ఉంటుంది. ఏంటంటే శరీరానుసారులు శరీర విషయములందే మనసులు. చూసారా? అంటే దేవుని ఆత్మ లేని వారు శరీర సంబంధం. మనం క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ కూడా మనలో దేవుని ఆత్మ లేనప్పుడు మనము శరీర సంబంధమైనటువంటి భక్తిలోనే మనం జీవిస్తాం. శరీర సంబంధమైనటువంటిది దేవుని దృష్టికి ఎన్నడూ కూడా అది ఘనమైనటువంటిది కానే కాదు. మనం అందం కలవారమైన, ధనం కలవారమైన, ఉద్యోగం కలవారమైన, ఈ లోకంలో ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనము మరి శరీర సంబంధులుగా ఉంటే మనం యోగ్యులము కాలేం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్థితిని మనం సంపాదించుకుని మనం ఈ లోకంలో ఏమీ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నవారిగా ఉంటామన్నమాట. శరీరానుసారమైన మనస్సు అన్నాడు. తరువాత లైన్లో ఏముంటుందంటే ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీదే మనస్సు ఉంచుతారు. చూసారా ఎంత వ్యత్యాసం ఉన్నది? శరీర సంబంధమైన భక్తి ఉన్నది, శరీర సంబంధమైన విశ్వాసం ఉన్నది, శరీర సంబంధమైనటువంటి విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆత్మ సంబంధమైనవి కూడా ఉన్నాయి. యేసు ప్రభు మరి శరీర సంబంధిగానే ఈ లోకంలో జన్మించినాడు, శరీరంతోనే ఆయన జన్మించినాడు. కానీ ఈ శరీరం అనేటువంటిది పరలోకం వెళ్ళదు. చోట అంటాడు ప్రభు ఏమనంటే రక్తమాంసములు దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. శరీరానుసారమైన భక్తిలో విశ్వాసములో మనం ఉంటే మనము పరలోక రాజ్యం చేరలేము. మనము మన బిడ్డలు మరి అందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అందరము కూడా దేవుని యొక్క రాకడలో ఎత్తబడి పరలోక రాజ్యంలో మనం అందరము కూడా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మానవుల అందరి పట్ల కూడా. కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఆత్మానుసారమైనటువంటి ఆ భక్తి జీవితంలో మనము జీవిస్తూ మన బిడ్డలైనటువంటి వారిని కూడా మనం వారిని అలాగూ పెంచి పోషించేటువంటి వారిగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మరొక చోట కూడా ఇంకొక చక్కని మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక ధన్యతలు అనమాట. ధన్యతల్లో ఒక ధన్యత అది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూసారా? సమాధానపరిచేవారు ధన్యులు, ఆత్మానుసారముగా జీవించేవారు ధన్యులు. వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే, మన బిడ్డలు పిలువబడాలంటే మనము అనుసరించవలసినటువంటి, మనము తీసుకోవలసినటువంటి ఆ యొక్క వాక్యాలు అన్నమాట. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు. సమాధానం అనేది ఎక్కడి నుండి వస్తుంది? మనకి ఏ షాపులో దొరుకుతుంది సమాధానం? డిమార్ట్లో ఉంటుంది. మనం చాలా రకాలైన వస్తువులు ఉంటాయి, కానీ సమాధానం 1 కేజీ కావాలంటే ఇస్తారా? లేదు. ఈ లోకంలో ధనము ద్వారా కానీ లేకపోతే ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం సమాధానాన్ని సంపాదించుకోలేం. సమాధానం అనేది మన జీవితంలో, మన కుటుంబంలో, మరి మన బిడ్డల యొక్క జీవితాల్లో ఉండాలి అంటే యేసయ్య అక్కడ ఉండాలి. ఎక్కడ యేసయ్య ఉంటాడో అక్కడ సమాధానము ఉంటుంది. అందుకే దూతలు చెప్తారు గొల్లలతో ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టలుగా మనము బ్రతికినప్పుడు మరి
మన బిడ్డలకు అది నేర్పించినప్పుడు ఎక్కడైతే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది. మనము సమాధానం కలిగిన వారి ఉంటాము. అలాగే ఆ సమాధానం అనేటువంటిది అనేకులకు మనము పంచేవారి ఉంటాము. ఎప్పుడైతే ఆ స్థితిని మనము కలిగి ఉంటామో అప్పుడు మనమందరమును కూడా దేవుని కుమారులుగా ఉంటాం. యేసుప్రభు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడని పిలువబడ్డాడు. దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే అదే స్థితిలో వెళ్ళాడు. పరలోకంలో ఒకలాగా, భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉన్నాడా యేసు ప్రభు? లేడు. ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడో భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన అలాగే ఉన్నాడు. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను. చూసారా, మనం దేవునికి ఆనందాన్ని కలిగించేటువంటి బిడ్డలుగా మనము ఉంటూ మన బిడ్డలైనటువంటి వారిని కూడా అలాగూ మనం వారిని పెంచుతూ మనము మరి వారి కొరకు ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తూ మరి విశ్వాసాన్ని వారికి నేర్పించాలి. విశ్వాసాన్ని మనము వారికి నేర్పించాలి. దేవుని యెడల విశ్వాసం లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు. విశ్వాసం లేని వారు ప్రార్థన చేయలేరు. కాబట్టి విశ్వాసాన్ని వారికి మనము నేర్పించాలి. ఇందాక మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే మనం చదివిన భాగంలో చాలా చాలా చోట్ల మనకు కనిపించినటువంటి, ఇందాక చదువుతున్నప్పుడు మరి నాకు కనిపించినటువంటి ఆ పదాన్ని మనము ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 21వ వచనములో విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వది. అంటే ఇక్కడ మనము విశ్వాసమును బట్టి అనే పదాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసాన్ని బట్టి యాకోబు. తరువాత లైన్లో మనం చూస్తే యోసేపు గురించి రాయబడి ఉంది. 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి. మళ్ళీ చూసారా, విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. అలాగే మనము 26వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. 23వ వచనంలో కూడా ఉన్నది. 24వ వచనంలో విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడని. ఇలాగూ మనము ఈ అధ్యాయం అంతట్లో చాలా చోట్ల ఈ పదాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏమిటి ఆ విశ్వాసము అంటే దేవునిని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి, దేవునిని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఏమండి, దేవుడు పరిశుద్ధుడని నమ్మాలి, దాని ప్రకారంగా మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు ప్రేమమయుడని నమ్మాలి, ఆయన ప్రేమను మనము కలిగి జీవించాలి. దేవుడు క్షమాగుణము కలవాడని నమ్మాలి, మనము క్షమించేవారిగా మనం ఉండాలి. మరి దేవుడు ఓర్చుకున్నాడు అని నమ్మాలి, మనము కూడా ఓర్పు సహనం కలవారిగా ఉండాలి. ఇదన్నమాట విశ్వాసం అంటే. దేవుని నమ్ముకోవడం కాదు, దేవుడు ఏమి కలిగి ఉన్నాడో వాటిని మనము కలిగి ఉండడం విశ్వాసం. అర్థమైందండి? దేవుడు ఏది కలిగి ఉన్నాడు, యేసయ్య ఏది కలిగి ఉన్నాడో వాటిని మనము కలిగి జీవించడమే విశ్వాసం. కానీ ఆయన నమ్ముకుని ఆయన దారి అయింది మందారి మందన్నట్లుగా ఉంటే అది విశ్వాసము కాదు, అది విశ్వాసం కాదు. మనము దేవుని బిడ్డలం కావాలి అంటే, మన బిడ్డలు దేవుని బిడ్డలు కావాలంటే మనము నేర్చుకోవాలి, వారికి అది నేర్పించాలి. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు కలిగిన విశ్వాసము దేవునికి ఇష్టమైంది. యేసు ప్రభు భూమి మీద క్రియలు కలిగి జీవించినాడు. ఆయన మాటతో నాలుగుతో భక్తి చేయాల. ఆయన ఏం చేశాడు? క్రియల ద్వారా ఆయన ప్రేమను మనకు చూపించినాడు. సిలువలో ఆయన మన కోసం మరణించుడు ద్వారా దేవుని ప్రేమ ఎలాంటిదో ఆయన చేసి చూపించినాడు. కాబట్టి మరి ఈ సమయం ముందు మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. అలాగే మన బిడ్డలైన వారిని దేవుని బిడ్డలుగా మనం పెంచాలి. వారు దేవుని ఎదుట సూచనలుగా అంటే ఒక ఎగ్జాంపుల్ లైఫ్ అనేటువంటిది వారికి మనము చూపించాలి,
వారు కూడా అనేక మంది ఎదుట ఒక మాదిరి కలిగినటువంటి బిడ్డలుగా వారిని మనము పెంచాలన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనేటువంటి వారందరూ కూడా అలాగే ఉన్నారు. మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము మాదిరి లేని వారిగా, సాక్ష్యము లేని వారిగా మనం ఉన్నట్లయితే అది దేవునికి ఏమాత్రము కూడా ఇష్టమైనది కాదు. మనం చూస్తాము తిమోతి గురించి. తన అవ్వ అయినటువంటి లోయి ఏం చేసిందంట? అతనిని మాదిరిని నేర్పించింది, విశ్వాసాన్ని నేర్పించుటని బట్టి తిమోతి గొప్ప భక్తుడిగా పరిశుద్ధ గ్రంథములో మరి తనను గురించి సాక్ష్యమును దేవుడు ఇచ్చినాడనమాట. కాబట్టి మనము కూడా యవన కాలమైన చంటి బిడ్డలు కూడా చిన్నప్పటి నుండే దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. సమూయేలు చిన్నప్పటి నుండే భక్తిని నేర్చుకున్నాడు. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు చిన్నపిల్లలు కదా వాళ్ళకేం చెప్తాంలే. రాత్రి కూడా ఒక బర్త్డే మీటింగ్కి వెళ్ళాం. ఆ చిన్నపిల్లవాడు బాగా అల్లరి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమీ నేర్పించడంలా. మా వాడు ఉండేవాడు, మా పిల్లలు చిన్నప్పుడే అసలు వాళ్ళకి మాటలు రానప్పుడే అంటే చాలు, అలా ఎంత ఏడిపోయినా కానీ అలా ఆపేసేవాడు. అంటే చాలు, ఏమీ అవసరం లేదు. అంటే కొంతమంది తెలియదు ఏంటంటే పిల్లలు నేర్చుకుంటారు అనే విషయం తెలియక పిల్లలకి ఏం తెలుసులే అనుకుంటా. కానీ దేవుడు అలా అనలేదు. చిన్నప్పుడు బాలుడు నడవలసిన త్రోవనవానికి నేర్పు. సమూయేలు చిన్నతనంలోనే దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని వినడమే కాదు, మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా మరి సమూయేలు ఉన్నాడు. కాబట్టి మనము మరి పిల్లలను పెంచే విషయంలో మరి దానికంటే ముందుగా మనం ప్రార్థన చేయాలి. దానికంటే ముందుగా మనం దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. జ్ఞానము కలిగినటువంటి పురుషుడు తన కుటుంబాన్ని కట్టుకోగలడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన అనేటువంటిది మరి మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉండాలి. దానిలాగానే విశ్వాసాన్ని మనం కలిగిన వారిగా మనం ఉండాలి. మరి ఈ సందర్భంలో మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన సోఫియా మరి అక్క గారిని బట్టి, అలాగే నాయన దేవసహాయం గారిని బట్టి వందనాలు ప్రభు. వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. మరి మా ప్రభువ సుప్రియ అని ప్రేమ్ సాగర్ బ్రదర్, మా ప్రభువ కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి నాయన మరి జయస్సును బట్టి వందనాలు ప్రభు. సహాయమును చేయండి మరి కుటుంబంలో నాయన. నిజమే తండ్రి, మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా దేవ ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగించినారు నాయన. మరి బిడ్డలు కూడా దేవుని సేవకులను ప్రేమించి మా ప్రభు ఆదరించి నాయన వారి గృహానికి ఆహ్వానించి మరి ప్రార్థనలు చేయించుకుంటూ ప్రభువ నీడల వారికి ఉన్న విశ్వాసాన్ని వారు నాయన అటు రీతిగా మా ప్రభువ ఆ విశ్వాసములో ఉన్నటువంటి నాయన ఆశీర్వాదాన్ని పొందుకొనడానికి బిడ్డలకు సహాయం చేశారు. నీకే వందనాలు. మరి ఈ దినమందు జాసన్ జీవితంలో మరొక నాయన మరి నూతనమైన సంవత్సరాన్ని మా ప్రభు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డను మీరుగా దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభువ. నాయన సంవత్సరములు నీవిచ్చే దయాకిరీటం నాయన, అటు నీ దయాకిరీటమును మా ప్రభువ బిడ్డకు నాయన మీరు ధరింప చేసి ఉన్నారు. నీకే వందనాలు. మరి మా ప్రభువ ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడవు, ముందున్న దినాల్లో కూడా నీ కృపాక్షేమాలు బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మరో ప్రసంగం తీసుకుని కానీ కార్యక్రమం జరిగించుకుందాం. మరి దేవుడు మరి చక్కని